బీ బెటర్ డయాబెటిక్ కేర్. 12 రకాలైన ఆయుర్వేద మూలికలతో తయారైన ఈ మాత్రలతో షుగర్ వ్యాధికి ఇక చెక్. నెక్స్ట్ ఏంటి చేయబోతున్నారు? బ్యాక్ పెయిన్తో చాలా మంది సఫర్ అవుతారు అండ్ బ్యాక్ పెయిన్ అండ్ బ్యాక్స్ స్టిఫ్నెస్తో సఫర్ అవుతారు అండ్ లెగ్స్ తలక ఇక్కడ క్రాంప్స్ వస్తాయని చెప్పాను మీకు. అదే అంటే నరాలు పట్టేయడం అంటారు కదా, అలా ఊరికే క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఈ యోగా చేయడం వల్ల ఏంటంటే ఆ క్రాంప్స్ లెవెల్స్ అనేది తగ్గుతాయి మీకు. కొన్ని రోజులకి అసలు క్రాంప్సే రాకుండా తగ్గుతాయి. బట్ ఒక 1 week to 15 daysలోని మీకు ఒక రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ క్రాంప్స్ రావడం అనేది తగ్గుతుందండి. అండ్ దీని ఇది జాను శిరాసన పొజిషన్. ఇది జాను శిరాసన. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తారు, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి. ఇది కూడా అంతే, అబ్డామినల్ అండ్ బ్యాక్ డబల్ ఉంటుంది కదా, బ్యాక్ స్పైన్ దగ్గర ఇక్కడ డబల్ ఏరియా ఉంటుంది అందరికీ కూడా. సో అది బాగా కవర్ అవుతుంది అండ్ స్టమక్ కూడా అబ్డామినల్ అండ్ ప్యాంక్రియాస్ మీద వర్క్ అవుతుంది. ఏదైతే డయాబెటిక్ లెవెల్స్ అన్నీ కూడా దీనిలో బాగా క్లియర్ అవుతాయి. హ్యాండ్స్ రైజ్ చేస్తారు అండ్ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తారు. మీరు లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి ఎక్సైల్ చేస్తూ ఇది పొజిషన్. దీనిలో ఒక 10 seconds స్లోగా 10 seconds నుంచి స్టార్ట్ చేస్తూ 30 seconds వరకు కూడా దీనిలో హోల్డ్ చేయొచ్చు. దీనిలో హోల్డ్ చేస్తే కనుక దీనిలో కూడా అబ్డామినల్ ఫ్యాట్ అనేది అండ్ సైడ్ ఫ్యాట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదండి, కొంచెం బ్యాక్ స్టిఫ్నెస్ ఉండే వాళ్ళకి దీనిలో ఒక వేరియేషన్ అండి. అండ్ బిగ్ టోన్ పట్టుకుంటారు, క్యాజువల్ బిగ్ టోన్ అండ్ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ అలా ఎల్బో బెండ్ చేస్తూ ఓన్లీ సైడ్ బెండ్. ఓకే, రోజు చేస్తే కనుక జాను శిరాసన వేరియేషన్ అండి. ఇది రోజు చేస్తే చాలా మంచిది అండ్ టైస్ దగ్గర ఇక్కడ ఈ నర్వ్స్కి మంచిది. సైడ్ ఫ్యాట్, ఇటువైపు ఫ్యాట్, ఇటు సైడ్ ఫ్యాట్ అండ్ బ్యాక్ బోన్ స్ట్రెంగ్త్నెస్ చాలా బాగా పెరుగుతుంది దీనిలోని. చాలా మంచిది. ఈ ఆసన కూడా చాలా మంచిది. అలానే ఇది ఒకవైపు ఈ లెగ్ తో చేశారు కదా, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ కూడా చేయాలి. అలా బోత్ లెగ్స్ చేయాలి కంపల్సరీ. ఒక సైడే చేయం, ఒక సైడ్ చేస్తాం, ఇంకొక సైడ్ కూడా ఇదే సేమ్ ఆసన. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తారు అండ్ రైట్ లెగ్ స్ట్రెచ్ చేసుకొని సేమ్ పొజిషన్. స్ట్రెచ్ యువర్ బోత్ హ్యాండ్స్ అండ్ టర్న్ రైట్ సైడ్, ఎక్సైల్, బెండ్ డౌన్, క్యాచ్ యువర్ బోత్ బిగ్ టోస్ అండ్ మ్యాక్సిమం మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలరో అంతవరకు కూడా స్లోగా 10 to 30 seconds అన్నారు. 10 to 30 seconds. ఫస్ట్లో 5 seconds నుంచి 10 seconds, 15 seconds అలా స్లోగా టైం డ్యూరేషన్ అనేది పెంచుకుంటే కనుక దాని బెనిఫిట్ అనేది బాగుంటుంది. అలానే ఇది కూడా అదర్ సైడ్ బెండింగ్ కూడా చెప్పాను కదా, సైడ్ బెండింగ్ కూడా అదర్ సైడ్. ఇది చేస్తూ ఉంటే మనకి తెలుస్తుంది కూడా, ఇక్కడ సైడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఈ సైడ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దీనిలో చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే.